ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైసీపీ నేత అక్రమ సంబంధాల్లో నమ్మలేని బిగ్ ట్విస్ట్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. పలాస ఆసుపత్రిలో మాధురి వైద్యులకు సహకరించలేదు. తనకు ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తన పిల్లలకు DNA టెస్టులు చేయాలని దువ్వాడ వాణి కోరారని, వారికి ఏ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అదుపు లేకుండా వాణి అధికార పార్టీ అండతో ఆరోపణలు చేస్తే తనకు దిక్కెవరని ప్రశ్నించారు. తన పిల్లలు వేసే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలని వాపోయారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని, లేదంటే తన చావుకు ఇబ్బంది పెట్టవద్దని పోలీసులను కోరారు. ఆసుపత్రిలో పోలీసులు ఇబ్బందులు పెట్టారని మాధురి ఆరోపించారు. బ్రీత్ ఎనలైజేషన్, బ్లడ్ శాంపిల్ తీశారు. విలేకరుల సమక్షంలో చేయాలని కోరినా పోలీసులు అనుమతించలేదు. రాజకీయం చేయాలని చూశారు. పోలీసులు సీక్రెట్గా ఎందుకు ఈ విధంగా చేశారో సమాధానం చెప్పాలి అని మాధురి డిమాండ్ చేశారు. వాడును సస్పెండ్ చేయాలని వాణి కోరారు. అలాగే 3వ రోజు భర్త ఇంటి వద్ద కొనసాగుతున్న దీక్ష. మా కుటుంబానికి న్యాయం చేయని వ్యక్తి ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని బరి తెగించి మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేయాలి అని ఆయన భార్య టెక్కలి జెడ్పీసీ సభ్యురాలు దువ్వాడ వాణి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద 3వ రోజు ఆదివారం కూడా ఆమె నిరసన దీక్ష కొనసాగించారు. అలాగే తనకు న్యాయం జరిగే వరకు కదిలేదే లేదని స్పష్టం చేశారు. అయితే శ్రీనివాస్ మాత్రం బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. 3 రోజులుగా ఈ వ్యవహారంపై రచ్చ జరగడంతో ఆదివారం కూడా పోలీసులు దువ్వాడ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.